గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైన సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ విద్యుత్ కాంతుల్లో తలుకులీనుతున్న దృశ్యం. రేపు ముఖ్యమంత్రి ఈ కలెక్టరేట్ని ప్రారంభించబోతున్నారు. సిద్దిపేటలో ధూమ్ధామ్ రియల్. రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరల స్థిరీకరణ. రియల్ ఎస్టేట్ కళ సగటున ప్రతి 10 నుంచి 15 కిలోమీటర్లకు ఒక పెట్టుబడి ఆకర్షక కేంద్రం. సాగునీటి ప్రాజెక్టులతో పడవల భూమికి కలిసి వచ్చిన కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటు. వికేంద్రీకృత అభివృద్ధితో అంతటా డిమాండ్. రాజధానికి 150 కిలోమీటర్లు పోయినా 20 లక్షలు. ప్లాట్లలో పెట్టుబడితో అధిక లాభాలు. 6 ఏళ్లలోనే 2.5 రెట్లు పెరిగిన విలువ. నేడు కేబినెట్. మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర సమావేశం. లాక్డౌన్, వానాకాలం సాగుపై చర్చ. అంజయ్య, మీ ఊరికొస్తా, అందరితో కలిసి తింటా, నేనే భోజనం పెట్టిస్తా. సామూహిక భోజనం చేసి ఊరిలో సమస్యలపై చర్చిద్దాం. వాసాలమర్రి సర్పంచ్ అంజయ్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ పై గెలిచాం. ఆదిలోనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం. దేశంలోనే తొలిసారి నోడల్ కేంద్రం ఏర్పాటు. 1 కోటి ఈఎన్టీ దవాఖానలోనే 519 సర్జరీలు. ఉచితంగా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల విలువ చేసే మందులు. 1 ప్రాణము కూడా పోకుండా కాపాడిన వైద్యులు. జోరుగా గోదావరి ఎత్తిపోత. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్లో 3, 4, 6 పంపుల ద్వారా ఎగసిపడుతున్న కాళేశ్వర జలాలు. వేముల ఘాట్లో జరిగింది ఏంటి? ఇది వాస్తవం. ముంపు గ్రామంలో అనుమానాస్పద మృతుడు తూటకూరి మల్లారెడ్డిగా గుర్తింపు. మల్లారెడ్డికి సంపూర్ణంగా అందిన పరిహారం. R&R కింద డబుల్ బెడ్రూమ్ మంజూరైంది. మొత్తం 12 లక్షల రూపాయల పరిహారంతో పాటు మైనర్ అయిన మనవడికి సర్కారు స్థలాన్ని ఇప్పటికే ఇచ్చి ఉంది. మా తాత మరణానికి ప్రభుత్వానికి సంబంధం లేదు అంటూ మల్లారెడ్డి మనవడు తిరుపతి రెడ్డి కూడా పేర్కొన్నారు. రైల్వే భూములకు కేంద్రం టెండర్. మౌలాలిలో 21.51 ఎకరాల లీజుకు నోటిఫికేషన్. త్వరలో చిలకలగూడలో 18 ఎకరాలకు కూడా. ఇప్పుడేమంటారు రాష్ట్ర బీజేపీ నాయకులారా? రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్ముతుంటే గగ్గోలు. అదే పని కేంద్రం చేస్తుంటే నోరెత్తని నేతలు. నిరుపయోగ భూములే అమ్ముతున్న రాష్ట్రం. లక్షల మంది ఆధారపడిన సంస్థ భూముల్ని ప్రైవేటుకు ఇచ్చేస్తున్న కేంద్రం. కేసీఆర్ సింబల్ ఆఫ్ తెలంగాణ. ఈ ప్రాంతంపై పేటెంట్ కేసీఆర్కే. ప్రజలంతా ఆయనతోనే ఉన్నారు. ఇది ఎవరు కాదనలేని నిజం. హుజురాబాద్లో ఈటెల గెలవడు. బీజేపీలో చేరికతో ఆయనకున్న ఉద్యమకారుడి ముద్ర పోయింది. సీఎం నిలిపిన వారిదే గెలుపు. సిపిఐ జాతీయ నేత నారాయణ. పోస్టాఫీసులో రైతు బంధు. రోజుకు గరిష్టంగా 10,000 విత్డ్రా. మిల్కా సింగ్ ఇక లేరు. నెల రోజులుగా కరోనాతో ఫ్లయింగ్ సిక్ పోరాటం. శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఈనాడు. దేశ జనాభా 134 కోట్లు. ఏడాదిలో 83 లక్షల మరణాలు. 2.67 కోట్ల జననాలు. తెలంగాణ జనాభా 3.72 కోట్లు. ఏపీలో 5.23 కోట్లు. 2019 గణాంకాలను విడుదల చేసిన జనగణన విభాగం. రేపటి నుంచి జిల్లాలకు సీఎం. 20న సిద్దిపేట, కామారెడ్డి, 21న వరంగల్, 22న వాసాలమర్రిలో సహపంక్తి భోజనాలు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి సర్పంచ్ అంజయ్యకి ఫోన్ చేసి మాట్లాడారు. లాక్డౌన్ తొలగింపు. రాకపోకలు యథాతథం. జన సమ్మర్దంపై ఆంక్షలు. నేడు మంత్రిమండలి అత్యవసర సమావేశంలో నిర్ణయించే అవకాశం. ఆదిలోనే అనర్హులకు చెక్. పక్కాగా కొత్త రేషన్ కార్డులు జారీ. 360 డిగ్రీ సాఫ్ట్వేర్తో పౌర సరఫరాల శాఖ జల్లెడ. ప్రస్తుతానికి కొత్త కార్డులే. మార్పు చేర్పులకు అవకాశం లేదు. వైద్య విద్యకు వైభవం. 2 ఏళ్లలో కొత్తగా 1050 MBBS సీట్లు. స్ప్రింట్ దిగ్గజం మిల్కా సింగ్ కన్నుమూత. సాక్షి. డెల్టా ప్లస్ డేంజరా. కరోనా కొత్త వేరియంట్పై అంచనాలు, ఆందోళనలు. కొద్ది రోజులుగా అమెరికా, యూరప్ దేశాల్లో డెల్టా ప్లస్ ప్రతాపం. మహారాష్ట్రలో ఇది 3వ వేవ్గా మొదలయ్యే అవకాశం ఉందంటున్న శాస్త్రవేత్తలు. మిల్కా సింగ్ ఇక లేరు. కరోనాతో పోరాడుతూ కన్నుమూసిన ఫ్లయింగ్ సిక్. 22న మీ ఊరొస్తున్న వాసాలమర్రి సర్పంచ్కు సీఎం కేసీఆర్ ఫోన్. అందరితో కలిసి భోజనం చేస్తానన్న ముఖ్యమంత్రి. భోజనాలు, గ్రామ సభకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన. దత్తత ప్రాజెక్టును టేకాఫ్ చేద్దామని వెల్లడి. మన తెలంగాణ. పట్నం పేదకు పట్టం. గ్రేటర్లో 784 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి రంగం సిద్ధం. 26 నుంచి జూలై 5 వరకు ముహూర్తాలు ఖరారు. గ్రేటర్ హైదరాబాద్లో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధమైన గొల్లకొమరయ్య కాలనీ, అంబేద్కర్ నగర్లోని డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలు. హలో అంజయ్య, 22న వస్తున్న. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి సర్పంచ్కు సీఎం కేసీఆర్ ఫోన్. సహపంక్తి భోజనం, గ్రామ సమస్యలపై సభలో చర్చిద్దామని సూచన. 2 కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. గ్రామ దత్తతపై సభలో ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం. విద్యుత్ దీప కాంతుల్లో వెలిగిపోతున్న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నూతన భవనం. ఈ నెల 20న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబైన దృశ్యం. లాక్డౌన్పై నేడు నిర్ణయం. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం, గోదావరి ఎత్తిపోతల, హైడల్ పవర్పై చర్చించనున్న మంత్రివర్గం.
పోస్టాఫీసుల ద్వారా రైతు బంధు నగదు 5,794 బ్రాంచీల్లో మైక్రో ఏటీఎంలు. అక్టోబర్ నాటికి మూడో దశ భయం అక్కర్లేదు, నియంత్రణ సాధ్యమే. రెండో దశతో పోలిస్తే మూడో దశ ముప్పును సమర్థవంతంగా కట్టడి చేసే సూచనలు. వరంగల్లో హైటెక్స్, మడికొండలో నిర్మాణానికి ఉత్తర్వులు. 3 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్కు ఏర్పాటు. ఆంధ్రప్రభ చూస్తే ప్రభలో మీ ఊరు వస్తున్న గ్రామాభివృద్ధికి నిర్ణయాలు. కలిసి కూర్చుని మాట్లాడుకుందాం, అందరికీ నేనే భోజనం పెడతా. వాసాలమర్రి సర్పంచ్కి సీఎం ఫోన్. ఊరు దత్తత, ఇక అభివృద్ధి పరుగు. 100 కోట్లు కేటాయిస్తారని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఉన్నారు. రేపటి నుంచి పర్యటనలు. 4 జిల్లాలకు సీఎం. ముందే మొదలైన సందడి. 20న సిద్దిపేట, కామారెడ్డి, 21న వరంగల్, యాదాద్రి. ఈ నెలలోనే మరికొన్ని టూర్లు ముఖ్యమంత్రి చేయబోతున్నారు. లాక్డౌన్ ఎత్తేద్దామా? నేటి కేబినెట్ అత్యవసర భేటీ. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశం. లాక్డౌన్, సాగు, హుజురాబాద్ ఎన్నిక అంశాలపై చర్చ. సీఎం పర్యటనల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. కళ్ల ముందే సరుకులు కొనలేం, తినలేం. కరోనా కల్లోలం, పేదల ధైర్యం. ఓ వైపు ధరల పెరుగుదల, మరోవైపు ఆరోగ్య సంక్షోభం, ఉపాధి కరువు, బతుకు బరువు, దిగజారిన జీవన ప్రమాణాలు. తెలంగాణ టుడే. టీఎస్ బీపాస్ హిట్స్ హోమ్ రన్. Despite COVID, over 25,000 applications have been filled for building permissions. 85% of them cleared. Vaccine cuts hospitalization risk by 80%. Center cities studies among HCWS. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు